పోతారు, మొత్తం పోతారు. సరిపోతే శనివారం ట్రైలర్ రివ్యూ. ఈ ట్రైలర్ చూసాక మ్యూజిక్ డైరెక్టర్ ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేం. జేక్ బజాయ్ తిరగదీశాడని చెప్పాలి. విజువల్స్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి. ముఖ్యంగా నాని గారు మాస్ హీరోగా మారాలని బాగా ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది. బట్ చూడాలి ఈ మూవీతో కంప్లీట్ మాస్ ఇమేజ్ ని సంపాదిస్తారో లేదో అనేది. మూవీ ట్రైలర్ చూసాక స్టోరీ సింపుల్, ఒక బస్తీ చుట్టూ తిరిగే కథ ఇది. ఒక బస్తీని ఆక్రమించాలని కొంతమంది ప్రయత్నిస్తుంటారు. దానికి ఎస్జే సూర్య పోలీస్ ఆఫీసర్ అయ్యి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఈ కథలోకి కేవలం శనివారం మాత్రమే కోపాన్ని చూపించే నాని రావటం ఇక ఫైనల్ గా ఒక బిగ్ క్లైమాక్స్. టోటల్ గా అయితే ముగ్గురు కోపుదారి మనుషుల మధ్య జరిగే కథే ఇది అనిపిస్తుంది. శనివారం మాత్రమే కోపాన్ని చూపించడం, అలాగే తనకు కోపం వచ్చింది అంటే ఆ మనిషి తన వాళ్ళు అనడం, రెండు కూడా ఒక కొత్త పాయింట్స్ అయినప్పటికీ చూడాలి మరి పాయింట్స్ ని ఎలా చూపిస్తారో. అలాగే ఐడెంటిటీ తెలియకుండా మాస్క్ ఉంది, అటాక్ చేయడానికి శనివారం మాత్రమే ఉంది. ఈ రెండు పాయింట్స్ ని యూజ్ చేసుకొని డైరెక్టర్ ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. చూద్దాం పదండి. సో విలన్స్ ని కొట్టడానికి హీరోకి ఒక్క రోజు మాత్రమే ఉంది, కానీ విలన్స్ కి మాత్రం 6 రోజులు ఉన్నాయి. సో ఒక భయంకరంగా కోపం తెప్పించే పని ఒకటి చేస్తాడు. వాడిని కొట్టాలన్నంత కోపం వచ్చినా కూడా తప్పక శనివారం కాదు కదా అని హీరో వెయిట్ చేస్తుంటాడు. కానీ అర్ధరాత్రి 12 దాటడం ఆలస్యం వెతుక్కుంటూ వెళ్లి మరి ఆ విలన్ గాని కొడతాడు. సో ఇది ఒక ఎలివేషన్ సీన్ గా చూపిస్తారు. అలాగే తన ఐడెంటిటీని దాయడానికి తను మాస్క్ ని యూజ్ చేస్తాడు. ఈ పాయింట్ చూస్తే మనకి ఒక సూపర్ హీరో సినిమాలో ఉన్న పాయింట్ లా కనిపిస్తుంది. కానీ మాస్క్ తో ఉండడం వల్ల హీరోని ఎవరు గుర్తుపట్టలేరు అన్నట్టు చూపిస్తారు. అట్ ది సేమ్ టైం బస్తీలో ఒక హీరో అవసరం ఉంది అన్నట్టుగా చూపిస్తారు. హీరో మాస్క్ కట్టుకొని అలా ఫైట్ చేస్తూ ఉంటే ఆ హీరో ఇతనే అని చెప్పి చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇటువంటి 2 ఎలివేషన్ సీన్స్ అయితే మనం చూడొచ్చు సినిమాలో అనుకుంటున్నా. ఈ శనివారం కాన్సెప్ట్ ప్లస్ అవ్వచ్చు లేదా మైనస్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఈ శనివారం కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని హీరో చేతులు కట్టేసేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే మిగతా రోజులు ఆయన కొట్టడు కాబట్టి తను తెలియనంత వరకు ఎలాగోలా ఉండొచ్చు. కానీ తన ఐడెంటిటీ రివీల్ అయిన తర్వాత మాత్రం తన ఎదురుగా తన మనుషుల్ని ఏదైనా చేస్తే కోపం చూపించకుండా ఉండలేం కదా. అలాంటి సిచ్యువేషన్ లో హీరోని గనక ఏమీ చేయలేక కట్టేసినట్టుగా చూపిస్తే మాత్రం మేబీ ఆడియన్స్ ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడం కష్టం అనిపిస్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మేబీ కొంతసేపు 6 days పారిపోతూ 1 day మాత్రమే ఫైట్ చేస్తూ హీరో క్యారెక్టర్ అయితే డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. చూడాలి మరి సినిమాలో ఎలా చూపిస్తారు. ఓవరాల్ గా చూడాలి మరి శనివారం సరిపోతుందో లేదో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సూపర్ అని కామెంట్ చేయండి. నాని గారు యాక్టింగ్ మీకు ట్రైలర్ ఎలా అనిపించిందని కింద కామెంట్స్ అయితే తెలియచేయండి. అలాగే మన పోర్టల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.